ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఆ దేశాలలో స్వేచ్ఛగా తిరిగి వెలుసుబాటు కూడా ఉంటుంది. కానీ ఒక దేశం మాత్రం ఇప్పటికీ మిస్టరీగా, రహస్యాలతో నిండిపోయి ఉంది. అదే నార్త్ కొరియా. అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారో, వారికి ఎంతవరకు స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వం వారిపై ఎలాంటి నియంత్రణ చూపుతుంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నార్త్ కొరియా గురించి ఆశ్చర్యపరిచే రహస్యాలు మరియు వాస్తవాలు. చరిత్ర మరియు పాలన. మొదట కొరియా ఒకే దేశంగా ఉండేది. కానీ 1950లో ప్రారంభమైన కొరియా యుద్ధం దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టింది. యుద్ధం కారణంగా నార్త్ కొరియా, సౌత్ కొరియా అనే రెండు దేశాలు ఏర్పడ్డాయి. యుద్ధం తర్వాత ఏర్పడిన నార్త్ కొరియాను మొదటగా కిమ్ ఇల్ సంగ్ అనే నాయకుడు పాలించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్, ఇప్పుడు ఆయన మనవడు కిమ్ జోంగ్ ఉన్, అంటే మనం ముద్దుగా పిలుచుకునే కిమ్ మామ పాలన కొనసాగిస్తున్నారు. ఇది ఒక విధంగా డైనస్టీ పాలన లాంటిది. ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయం తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు నార్త్ కొరియా ప్రజల డైలీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో మన రోజువారీ జీవితం గురించి మనకు సాధారణంగా అనిపించవచ్చు. ఉద్యోగం, స్కూల్, మార్కెట్, సినిమాలు, సోషల్ మీడియా. కానీ నార్త్ కొరియాలో పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రజలకు కావలసిన ఆహారం, వస్త్రాలు అన్నీ ప్రభుత్వం కేటాయించే రేషన్ సిస్టమ్ ద్వారానే లభిస్తాయి. పిల్లలు స్కూల్లో లీడర్ గురించి మాత్రమే చదువుతారు. ఫ్రీ స్పీచ్, ఫ్రీ మీడియా అనే కాన్సెప్ట్ అస్సలు లేదు. ప్రభుత్వంపై తప్పుగా మాట్లాడితే కఠినమైన శిక్షలు పడతాయి. అక్కడ సినిమాలు, పాటలు, పుస్తకాలు ఏది కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా బయటకు రాదు. ప్రతి విషయం లీడర్ని పొగడడం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నార్త్ కొరియాలో ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనకు ఇంటర్నెట్ అనేది ఒక సాధారణ విషయం. కానీ నార్త్ కొరియాలో అది పెద్ద లగ్జరీ. అక్కడ కొంతమందికి మాత్రమే నిజమైన ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. సాధారణ ప్రజలకు మాత్రం క్వాంగ్ వాంగ్ అనే లోకల్ నెట్వర్క్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ నెట్వర్క్లో ప్రభుత్వం అనుమతించిన వెబ్సైట్ సమాచారం మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయ కాల్ చేయడం ప్రజలకు నిషేధం. వారు ఇతర దేశాల్లో జరిగే విషయాల గురించి చాలా తక్కువగానే తెలుసుకుంటారు. ఇప్పుడు నార్త్ కొరియా మిలిటరీ పవర్ గురించి తెలుసుకుందాం. నార్త్ కొరియా పాలనలో ఒక ముఖ్యమైన పాలసీ ఉంది. అదే మిలిటరీ ఫస్ట్ పాలసీ. అంటే ప్రజల అవసరాల కంటే ముందుగా సైన్యానికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచంలో ఉన్న పెద్ద సైన్యాలలో ఒకటిగా ఉంది. లక్షలాది మంది సైన్యంలో ఉన్నారు. అంతేకాకుండా మిసైల్ టెస్ట్, న్యూక్లియర్ వెపన్స్ కారణంగా ప్రపంచంలో నార్త్ కొరియా ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటుంది. ప్రజల సంపద, దేశ వనరులు అన్నీ ఎక్కువగా సైన్యంపైనే ఖర్చు చేస్తారు. ఇప్పుడు నార్త్ కొరియా టూరిజం అండ్ హిడెన్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. టూరిస్టులు ఎవరైనా సరే నార్త్ కొరియాకు వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకి అది ఒక విచిత్రమైన అనుభవం అవుతుంది. అక్కడ మనం వేసే ప్రతి అడుగు ప్రభుత్వ గైడ్స్ పర్యవేక్షణలోనే ఉంటుంది. గైడ్ లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఫొటోస్ కూడా ఎక్కడ పడితే అక్కడ తీయడానికి అవకాశం ఉండదు. కేవలం ప్రభుత్వం అనుమతించిన చోట మాత్రమే తీసుకోవాలి. టూరిస్టులు స్టే చేసే హోటల్స్ కూడా అబ్జర్వేషన్లో ఉంటాయి. ప్రధానంగా టూరిస్టులకు చూపించేది రాజధాని ప్యోంగ్యాంగ్ మాత్రమే. అక్కడ గ్రామీణ ప్రాంతాలను చూడడానికి టూరిస్టులను అనుమతించరు. ఎందుకంటే అక్కడ గ్రామీణ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ నార్త్ కొరియా. ప్రపంచానికి సంబంధం లేకుండా నార్త్ కొరియాలో జూచే అని పిలువబడే ప్రత్యేక క్యాలెండర్ను ఉపయోగిస్తారు. ఇది 1912లో ప్రారంభమైంది. కిమ్ ఇల్ సంగ్ జన్మ సంవత్సరం నుండి లెక్కిస్తారు. మాస్ గేమ్స్. మాస్ గేమ్స్ అని పిలువబడే విచిత్రమైన ప్రదర్శనలు ఇక్కడ చేస్తారు. వేల మంది ఒకేసారి ఒకే సింక్లో ప్రదర్శనలు చేస్తారు. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన షోలలో ఒకటి. కరెంటు కొరత. రాత్రిపూట కేవలం రాజధాని సిటీ ప్యోంగ్యాంగ్లో మాత్రమే కరెంటు ఉంచుతారు. మిగిలిన దేశం మొత్తం అంధకారంలోనే ఉంటుంది. ఉపగ్రహం నుంచి చూస్తే కేవలం ప్యోంగ్యాంగ్ సిటీ మాత్రమే విద్యుత్ వెలుగులో కనిపిస్తుంది. ప్రచారం. దేశంలో అన్ని చోట్ల పోస్టర్లు, సినిమాలు, పాటలు అన్ని దేశ నాయకుల్ని పొగడటం గురించే ఉంటాయి. ఇంకా క్షుణ్ణంగా చెప్పాలి అంటే అక్కడ దేవుడిగా పూజింపబడేది కూడా ఆ దేశ నాయకులే. లగ్జరీ అండ్ పావర్టీ. రాజధాని ప్యోంగ్యాంగ్లో చాలా కొంతమందికి మాత్రమే లగ్జరీ జీవితం ఉంటుంది. మిగతా గ్రామాల్లో ప్రజలందరూ పేదరికంలోనే జీవిస్తారు. ఈ వ్యత్యాసం వలన కూడా నార్త్ కొరియా ప్రపంచ దేశాలన్నిటిలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇవి ఉత్తర కొరియా గురించి ఆశ్చర్యపరిచే వాస్తవాలు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని రహస్యాలు, విచిత్రమైన నియమాలు ఇవన్నీ ఈ దేశాన్ని మిస్టరీగా నిలబెడతాయి. ఈ వీడియోలో మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం ఏదో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.